హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 4 గంటలకి కలవ టెంపుల్కి రావడం జరిగింది. ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ నేను ఉండాలి. ఇది హైదరాబాద్ మియాపూర్ కలవ టెంపుల్ బ్రదర్స్. ఇది చాలా అద్భుతమైన చర్చ్. ఇది చూసిన ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలా ప్రశాంతంగా సతీష్ కుమారయ్య గారి ప్రార్థన విని చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బాగుపడి ఉన్న రోజులు ఉన్నాయి. అలా చెప్పుకుని పోతే నేను కూడా ఈ దేవుని నమ్ముకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక చూడండి బ్రదర్స్, ఇది ఇప్పుడు ప్రస్తుతానికి నేను లోపలికి వస్తున్నాను. ఈ వీడియో అందరికీ చూపించడానికి నేను ముందుకు వచ్చాను కదా ఫ్రెండ్స్. ఇది లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాం. లోపలికి వస్తున్నాం ఫ్రెండ్స్. ఇదే కలవ టెంపుల్ లోపలికి వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, సతీష్ అయ్య గారు వాకింగ్ చెప్తున్నారు. ఫ్రెండ్స్ సతీష్ కుమార్ గారు వాకింగ్ చెప్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నట్లయితే, దేవునితో సత్సంబంధము కలిగి సహవాసము కలిగి వాక్యం చేత నీ జీవితాన్ని నింపుకున్నట్లయితే నువ్వు నిలబడతావు. కాబట్టి బాప్తిజం తీసుకుంటే పడిపోతానేమోనండి, బాప్తిజం తీసుకుంటే షాపులు ఎక్కువ వచ్చేస్తాయేమోనండి, ఈ మాటలను పట్టించుకుంటారు. రక్షింపబడాలి. రక్షింపబడిన వెంటనే బాప్తిజం తీసుకోవాలి. ఆ తర్వాత ఏం కావాలి? వాక్యము కావాలి. వాళ్ళు రక్షించబడ్డారు, బాప్తిజం తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరో చెప్పండి? క్రీస్తునందు శిశువులు, తిరిగి జన్మించిన శిశువులు. శిశువులకు ఏం కావాలి? వాక్యము అనే ఆలు కావాలి. కాబట్టి పేతురు అంటాడు 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. ఏమిటది? 1 పేతురు 2వ అధ్యాయం 3వ